ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి దశ పంచాయతీ పోలింగ్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 459 గ్రామాలకు 39 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మెదక్లో ఉదయం 9 గంటల వరకు 20.54% పోలింగ్ నమోదైంది. వివరాలు మనకు యోగానంద్ అందిస్తారు. సంగారెడ్డి మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. చలిని కూడా లెక్క చేయకుండా ఓటర్లు ఉదయం నుండే పెద్ద ఎత్తున పోలింగ్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా కంది గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. గ్రామ పంచాయతీకి సంబంధించి ఇక్కడున్న అభ్యర్థులు ఇక్కడున్న జడ్పీ స్కూల్లో ఉదయం నుండే ఇది పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ, చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 459 గ్రామాలు ఉండగా అందులో 39 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం మొదటి విడతలో 420 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లోని 7 మండలాల్లోని 136 గ్రామాల్లో 7 ఏకగ్రీవమయ్యాయి. 129 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజెంట్గా. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో కూడా మొత్తం 147 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 16 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మెదక్ జిల్లాలో మెదక్ డివిజన్లో 6 మండలాల్లోని 160 గ్రామ పంచాయతీలకు 16 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 144 గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుండే పోలింగ్ ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కావడంతో ఇక్కడ పార్టీల కంటే అభ్యర్థులనే ఎక్కువగా ప్రధానంగా ప్రజలందరూ ఆదరించే పరిస్థితి కావడంతో వ్యక్తులను బట్టి ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా చోట్ల కూడా ఎక్కడికక్కడ ఉదయం నుండే పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా పోలింగ్ స్టేషన్లకు తరలిచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒక రకంగా ఉత్సాహ వాతావరణం అయితే కనబడుతుంది. ప్రతి చోట్ల అన్ని చూస్తూ కూడా ఎక్కడ కూడా ప్రధానంగా అభ్యర్థుల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉంది. ఇదే రోజు 1 గంటకల్లా పోలింగ్ పూర్తవుతుంది. తర్వాత సాయంత్రానికల్లా అభ్యర్థులు ఈరోజే అభ్యర్థులను అదేవిధంగా ఉప సర్పంచ్ అభ్యర్థులను కూడా ఎవరైతే ఉప సర్పంచ్ కూడా ఇదే రోజు ఎన్నిక ఉంటుందని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మొత్తం ఎక్కడ కూడా ఎలాంటి వాతావరణం ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు ఉన్న పోలింగ్ అధికారులు అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు కూడా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తూ ఓటర్లకు వచ్చే ఓటు వేసే ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు కూడా ఎలాంటి అసౌకర్యాలు పోలింగ్ స్టేషన్ వద్ద జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలోని పోలింగ్ సరళి పైన కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యోగానంద్ రెడ్డి, HM టీవీ, సంగారెడ్డి నుండి.